పెద్దపల్లి జిల్లా మంథన నియోజకవర్గంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్పై కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడ్డారు. ఖమ్మంపల్లికి చెందిన వెల్లంపల్లి సంతోష్పై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు కత్తులు, కర్రలతో దాడి చేశారు. సంతోష్ ప్రస్తుతం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంథని నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తనపై ఈ దాడి జరిగిందని సంతోష్ తెలిపాడు. మంత్రి శ్రీధర్ బాబు, అతని తమ్ముడు శ్రీనుబాబు అండ చూసుకొని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సామాజిక విషయాలపైన మన దుబ్బ ఇసుక క్వారీల మీద ఇవన్నిటి మీద నేను అక్రమాట్ల మీద పైన నేను ఎప్పటికీ ప్రశ్నిస్తా కాబట్టి రాత్రి నా మీద దాడి జరిగి నన్ను కత్తులతో పోడ్చుకుంటూ 8 మంది సూపర్ సదానందం మీద నువ్వు ఎందుకు పెడుతున్నావు, సూపర్ సదానందంతో నీకెందుకు నిన్ను పుట్టమదు కాపాడతాడా అంటూ నాపై దాడి చేసి రాళ్లతో పొడుచుకుంటూ ఉండడమే కాకుండా గతంలో కూడా నువ్వు సిఐ జోలికి పోతున్నావు. సిఐను ఏసీపీ రమేష్ గారు, రాజుగౌడ్ గారు నన్ను ఏ కేసులో నా అనుచరుడు 70 సంవత్సరాల అనుచరుడు మీద అక్రమ ఎస్సీ ఎస్టీ పెట్టడం, ఆయన భూమిని దున్నుకొని ఆయన మీద కేసు పెట్టి అన్నీ నన్ను అరెస్ట్ చేయాలని చెప్పి అంటాడు అని చెప్పి స్వయాన ముత్తారం ఎస్ఐ గారు చెప్పారు. నాకు ఫోన్లు చేయడం, బేరియడం, నన్ను చంపడానికి వీళ్ళే కారణం. ఇసుక క్వారీలను కానీ దుబాయ్ కానీ మన రైస్ మిల్ల మీద కంప్లైంట్ చేసినా కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావురా అని చెప్పి రాత్రి పొడుచుకుంటూ ఇదంతా చేసి నేను చనిపోయినా అని చెప్పి నన్ను వదిలేసి పోగా ఇదంతా రక్తంతో ఇదంతా గాడితో నన్ను పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మంత్రి పోలీస్ స్టేషన్ మన మంత్రి దవాఖానలో నన్ను ఇది చేసారు. సిఐ గారు, ఏసీపీ గారు నన్ను టార్చర్ చేసుడు, అక్రమ కేసులు పెట్టుడు, నా వర్కులు గుంజుకునుడు, నేను చేసిన బిల్లులు రానియకపోవడం, నా వర్కులు వాళ్ళే గుంజుకొని చేసుకోవడం, నన్ను ఒక అరాచకం సృష్టిస్తారు. మంత్రి నియోజకవర్గం నేను బతికట్లేదు. మంత్రిని శ్రీధర్ బాబు గారి తమ్ముడు శ్రీబాబు నీ మీద కేసులు చేయి నేను అరెస్ట్ చేయాలని చెప్పి దేవునితోడు స్వయాన ముత్తారం వేసాయి నరేష్ గారే చెప్పారు. అంటే ఒక అరాచక ఏళ్తుంది. ఒకవేళ నా చావుకు కారణం వాళ్ళే అవుతారు. ఒకవేళ ఇవాళ బతికినా కూడా నేను ఇంకా ముందు కూడా ఆత్మహత్య చేసుకుంటా. వీళ్ళ టార్చర్ భరించలేక వీళ్ళందరూ రిమైండ్ చేయాలి. సూపర్ సానందం మాజీ జడ్పీసీ గారు నా ఇంట్లో కరెంటు బంద్ చేయాలని చెప్పి కూడా హనుమదాస్ అని మాజీ ఏఈ గారిని తుపాకీతో బెదిరించాడు. ఏఈ గారు కూడా చెప్పిండు గ్రూపులలో పెట్టి నన్ను ఒక అరాచకం సృష్టిస్తారు. నా మీద దాడులు, కత్తులతో గొడవడం, ఇదంతా చూడండి రక్తం. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లు ఇచ్చినా కూడా అవన్నీ జరుగుతుంది. వీళ్ళందరూ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.